నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిరంతర విద్యుత్ సరఫరా, సరైన పవర్ బ్యాకప్, జనరేటర్ సౌకర్యం లేక పేషెంట్లు వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణాలు కాపాడాల్సిన చోట కనీసం మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం అత్యంత విచారకరం. గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తక్షణమే స్పందించి కొండాపూర్ ఆసుపత్రిని పరిశీలించి నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఆసుపత్రిలో పరిస్థితి దయనీయంగా మారడంతో నాయకులు సాని విజయ్ కుమార్ రెడ్డి గారు స్పందించారు. అర్ధరాత్రి 1:30 వరకు ఆసుపత్రిలోనే ఉండి పరిస్థితులను సమీక్షించి రోగులకు అవసరమైన తగిన ఏర్పాట్లు చేయించారు. ఇందులో కొండాపూర్ డివిజన్ నాయకులు మరియు అల్లావుద్దీన్ పటేల్ పాల్గొన్నారు. కొండాపూర్ ఆసుపత్రికి కావాల్సింది ఉచిత హామీలు కాదు, నాణ్యమైన వైద్యం, నిరంతర విద్యుత్, మెరుగైన సౌకర్యాలు. ప్రభుత్వం వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. పెట్టుకొని ఇంతమంది ఉన్నారు, ఎవరు కరెంట్ లేదు, ఏం లేదు. చిన్న పిల్లలు ఏడుస్తున్న ఉదయం నుంచి అన్న చెప్పానా, ఏమైందన్న ప్రాబ్లం ఏమైంది? కరెంట్ లేదు, 3-4 రోజుల నుంచి అదే అయిపోతుంది. కరెంట్ అన్న రాండన్న, ఒక 2-3 రాండన్న, మీరందరూ ప్రాబ్లం ఉంది రాండి. ఉదయం నుంచి బాబు ఏడుస్తుండ అంటే అక్కడ పోయి చూస్తే డాక్టర్ లేదు. ఇగో చిన్న పిల్లలు ఇట్లా ముందర పెట్టుకొని ఇట్లా చేసారు. ఒకసారి ఆగండి మేడం, మీతో మాట్లాడతాను, జర ఆగురు మీరు ఒక 5 నిమిషాలు. ఇగో ఇట్లా పెట్టుకొని బయట పెట్టుకొని తిరుగుతారు. కరెంట్ లేదు, ఇప్పటికి 3 రోజుల నుంచి నేను ఇక్కడనే. గవర్నమెంట్ డాక్టర్స్ చెప్తున్నా నమస్తే అండి. ఈరోజు కొందరు పేషెంట్స్ కంప్లైంట్ చేస్తే పవర్ లేదు, సాయంత్రం 4 గంటల 5 గంటల నుంచి కరెక్ట్గా కరెంట్ ఉండలేదు అని చెప్తే కంటిన్యూస్గా 2-3 గంటలు పవర్ లేదు. గత వారం రోజులుగా పవర్ లేదంట. ఆ కంప్లైంట్ని ఇక్కడికి వచ్చి చూస్తే పాపం చిన్న పిల్లలు, ఈ రోజు పుట్టిన పిల్లలు, నిన్న పుట్టిన పిల్లలు, తర్వాత సర్జరీ అయ్యి ఇప్పుడే పిల్లలు బయటకు వచ్చిన పిల్లలు, జాండీస్ తోటి అల్ట్రాసౌండ్కి వాళ్ళకు అల్ట్రావైలెట్ రేస్ పెట్టుకోవాల్సిన వాళ్ళు, ఎవ్వరికి కూడా పవర్ లేదు. కనీసం పిల్లలకైతే ఇంత దోమలు కరుస్తున్నాయి. వాళ్ళకు ఫ్యాన్ లేదు, లైట్ లేదు, ఎక్కడ కూడా నీట్నెస్ లేదు, ఎక్కడ వాటర్ లేదు, వాళ్ళకి వాడుకోవడానికి వాటర్ లేవు, బాత్రూంలో నీట్గా లేవు. అన్నీ మనం ఇంత హైటెక్ సిటీ, ఇంత పెద్ద టెక్నాలజీ అని చెప్తున్నాము, గవర్నమెంట్ ఇంత పెద్ద మాటలు మాట్లాడుతుంది. ఈరోజు కరెంటు పోయి వారం రోజుల నుండి మనకి ఇక్కడ పేషెంట్లకు ఎమర్జెన్సీ సర్వీస్ ఇదేదో హోటల్ కాదు, ఇంకోటి కాదు. ఇంత ఎమర్జెన్సీ సర్వీస్కు పవర్ మనం సప్లై చేయలేకపోతున్నామంటే మనం ఏ రాజ్యంలో బతుకుతున్నాం, ఎక్కడ రాజ్యంలో బతుకుతున్నాం, ఏంటి పాలన, ఎక్కడ రేవంత్ రెడ్డి చెప్పే పెద్ద పోటు మాటలన్నీ ఇవే. ఆడ చిన్న పిల్లలకు ఈరోజు పుట్టిన పిల్లలు డైరెక్ట్ వచ్చి చీకట్లో బతుకుతున్నారు. అంటే వాళ్ళు కూడా బాధపడతారు, అరే ఏ రాజ్యంలోకి వచ్చినాం బాబు, మేము ఏం పుట్టినాము, ఇప్పుడు పుట్టి ఇంత చీకట్లో బతుకుతున్నాం, ఇంత దోమలకు వాళ్ళకు కనీసం ఊపుకోవడానికి కూడా ఆడ ఇది లేదు. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం ఇది నిజంగా దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం ఇది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం 2వ రోజు ఎలకపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు దీక్షలో పాల్గొని తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తే వెల్దుర్తి మండలంలోని విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. పాఠశాలను ఇతర ప్రాంతాలు తరలిస్తే విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. మండల కేంద్రంలోనే పాఠశాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ నెరవేరే వరకు రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ వెల్దుర్తిలో నిర్మించాలని మా ఎలకపల్లి గ్రామం నుండి గ్రామస్తులం అందరం కలిసి 2వ రోజు నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ పబ్లిక్ స్కూలు వెల్దుర్తిలో నిర్మించాలని కోరుతూ ఇక్కడ వెల్దుర్తిలో నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఈ స్కూల్ని ఇంకో గ్రామంలో కట్టాలని చూస్తున్నారు. వెల్దుర్తిలో ప్రతి ఫెసిలిటీ ఉంది. మీ సేవలు కానీ, మండల్ కానీ, హాస్పిటల్ కానీ, రోడ్స్ కానీ, రవాణా శాఖ కానీ ప్రతి ఒక్కటి వెల్దుర్తిలో అందుబాటులో ఉంది. కాబట్టి మరి అలాగే వెల్దుర్తిలో ఇప్పుడు పక్కన 15 గ్రామాలు ఉన్నాయి. ఈ రైతుల బిడ్డలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకు అందుబాటులో ఉంది. కాబట్టి వెల్దుర్తిలో నిర్మిస్తే అందరికీ బాగుంటుందని కోరుతూ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. మన వెల్దుర్తి మండలానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ శాంక్షన్ అయింది. ఆ శాంక్షన్ అయినది తప్పుతో పట్టించి పక్క గ్రామానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మేము యూత్ అందరం కలిసి
ఒకటిగా కలిసికట్టుగా వెల్దుర్తికే స్కూల్ కట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము. అలాగే వెల్దుర్తిలో స్కూల్ కట్టడానికి మా ఎల్కపల్లి గ్రామం నుంచి మేము రెండవ రోజు రిలే నిరాహార దీక్షకు పాల్గొనడం జరిగింది. కురుమ రైతు భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ లహరి రిసార్ట్స్ యజమాని గడ్డిపాటి హరిబాబుపై తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం ప్యానెల్ 2 నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వేదిక నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘం రాష్ట్ర నాయకులు ఈ ఆరోపణలు చేశారు. పటాన్చెరు మండలం భానూరు గ్రామానికి చెందిన కురుమ రైతు కరికే సత్యనారాయణ 1994లో భూమిని కొనుగోలు చేశారని, 2004లో రిసార్ట్స్కు దారి కోసం హరిబాబు 2 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని నాయకులు తెలిపారు. అయితే మరో 2 ఎకరాల భూమిపై కూడా హక్కు కల్పించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. డాక్యుమెంట్లలో తప్పుడు వివరాలు సృష్టించి భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన కురుమ సంఘం నాయకులు హరిబాబు తన పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. కురుమ రైతుకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. భూమి వ్యవహారంలో న్యాయం జరగకపోతే సుమారు 2000 మందితో లహరి రిసార్ట్స్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని కురుమ సంఘం నాయకులు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో కురుమ రైతుల భూములపై ఎవరైనా కన్నేస్తే సహించేది లేదని వారు స్పష్టం చేశారు. అయితే భూమి కబ్జా డాక్యుమెంట్లలో అక్రమాలపై చేసిన ఆరోపణలకు సంబంధించి గడ్డిపాటి హరిబాబు లేదా లహరి రిసార్ట్స్ యాజమాన్యం స్పందన తెలియాల్సి ఉంది. మీకు ఇప్పుడు ఇదొకటి చూపిస్తా. ఈయన పేరు లహరి రిసార్ట్స్ గడ్డిపాటి హరిబాబు. ఈయన కురుమల భూములను కబ్జా చేస్తున్నాడు. 2 ఎకరాలు కొన్నాడు, ఇంకా 2 ఎకరాలు కావాలని చెప్పి ఒక్కసారి ఈ పాంప్లెంట్ చూడొచ్చు అందరూ కుర్మ కులస్తులు. ఎందుకంటే కుర్మలను మోసం చేసిన ఎవరిని వదలం. ఇలా ఎగ్గమల్లేశంలో వదులుతలేము, ఈ గడ్డిపాటి హరిబాబును కూడా మేము వదలము. ఎప్పుడైతే మా భూములను కబ్జా చేయాలని చెప్పి చూస్తున్నామో నీకు బిడ్డ తెలంగాణలో తిరగనీయకుండా చేస్తాము. ఆంధ్రాకేలు వచ్చి నువ్వు మా మీద పెత్తనం చేసుకోం కాదు బిడ్డ హరిబాబు. నీకు మా కుర్మ కులం గట్టిగా సమాధానం చెప్తుంది. తొందరలోనే 2000 మందితోటి నేను ధర్నా చేస్తా. నువ్వు ఎట్లయితే కబ్జాలు చేద్దామని చూస్తున్నావో గవర్నమెంట్. ఇంకొకటి, తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్న సర్వే నెంబర్ 193, సర్వే నెంబర్ 200 బానూరు మండలంలో ప్రభుత్వ భూములు, బానూరు గ్రామంలో ఈయన ప్రభుత్వ భూములు కబ్జా చేసిండు. ఒక్కసారి ఈ ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా చేశారు అనేది కూడా మీరు చూడాలి. పటాన్చెరు మండలికి వస్తుంది ఇది బానూరు గ్రామం. ఈ లహరి రిసార్ట్స్ ఉంది కథ కూడా చూడాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని మేము. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ మైనార్టీ కోఆప్షన్ సభ్యురాలుగా ఖాతా అలియాస్ మారుపాక గ్లోరీనా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేడు జరిగిన మున్సిపల్ సర్వసభ్య ప్రత్యేక సమావేశంలో 14 మంది కాంగ్రెస్ కౌన్సిలర్ల మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ ప్రకటించారు. గత మే నెలలో మొత్తం 4 కోఆప్షన్ సభ్యులకు గాను 3 కోఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. ఒక మైనార్టీ కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక విషయంలో కౌన్సిలర్లందరూ ఏకాభిప్రాయానికి రాకపోవడంతో వాయిదా వేశారు. తిరిగి కౌన్సిలర్ల ఏకాభిప్రాయంతో నేడు ప్రత్యేక సమావేశంలో మైనార్టీ కోఆప్షన్ సభ్యురాలిగా ఖాతా గ్లోరీనాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికకు సహకరించి మద్దతు తెలిపిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు మరియు మంత్రి పొన్నం ప్రభాకర్కు మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు ఖాతా గ్లోరీనా ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ పాలకవర్గ సభ్యులతో కలిసి మైనార్టీల సంక్షేమాన్ని కృషి చేస్తానన్నారు. మన సభ్యులందరూ కూడా మనం ఆమోదించాల్సి, ఆమోదం ఇస్తే కౌంట్ చేసుకోవాలి. ఆప్షన్ సభ్యులు వెళ్తుందండి దయచేసి. 1 2 3 4 5 6 7 8 9 10 11 14 మంది ఆమోదం తెలపడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో మరి ఈ ఎన్నికను ఇప్పుడు సంబంధించి మహిళా విభాగం నుంచి మరి కోఆప్షన్ సభ్యులుగా ఎన్నిక కావడం జరిగింది. సంబంధించి మహిళా కేటగిరీలో కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు. మేడం గ్లోరీనా అనే నేను హుస్నాబాద్ పురపాలక సంఘం కోఆప్షన్ సభ్యురాలుగా శాసన ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాస విధేయత చూపుతానని, భారతీయ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతగా కాపాడుతానని నేను స్వీకరించబోతున్నాను. కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్మిస్తానని దైవ సాక్షిగా నా ఆత్మాన్వయ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను.
దేశభక్తి జాతీయ సమైక్యతను చాటుతూ సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ డివిజన్లో హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బీజేపీ డివిజన్ అధ్యక్షుడు రాంబాబు గౌడ్, వైస్ ప్రెసిడెంట్ కోటె రవికుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి జాతీయ జెండాలతో ర్యాలీ చేపట్టారు. తెల్లాపూర్లోని ప్రధాన వీధుల మీదుగా విద్యార్థులు జాతీయ జెండాలను చేతబోని భారత్ మాతాకి చేయంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు. ర్యాలీకి పోలీసులు సహకరించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా హర్ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి జాతీయ సమైక్యతను చాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి వీధి, ప్రతి వాడలో త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా ప్రజల భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమం సహకరించిన పాఠశాల ఉపాధ్యాయులకు పోలీసు వారికి ధన్యవాదాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శంషాబాద్ రాజు, రాజేందర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, నరసింహారెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, ప్రసాద్, నరసింహ, సుభాన్ రెడ్డి, కోటి ప్రవీణ్, రావి తదితరులు పాల్గొన్నారు. వందే మాతరం స్లోగన్ వందే మాతరం జెండా లేపండి జెండా భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ భారత్ మాతా కీ జై శివాజీ జై శివాజీ జై శివాజీ ప్రధానమంత్రి పిలుపు మేరకు ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు తెల్లాపురం మున్సిపాలిటీలో గ్రామం లోపల జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రిన్సిపాల్ సహకారంతో మరియు మీడియా సహకారంతో పోలీసుల సహకారంతో ఈరోజు అద్భుతంగా అమోఘంగా గ్రామం లోపల హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతం చేశాము. అయితే మోడీ గారి పిలుపు తీసుకొని అందరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అందరికీ ధన్యవాదాలు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తెల్లాపూర్ డివిజన్లోని బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరిగింది. ఈ ప్రోగ్రాంకు ముందుగా సహకరించినటువంటి మీ మీడియా మిత్రులకి, అలాగే పోలీస్ శాఖ వారికి, అలాగే స్కూల్ యాజమాన్యం వారికి, అలాగే హెడ్ మాస్టర్ భాస్కర్ సార్ గారికి, ప్రతి ఒక్కరికి మా డివిజన్ మా నాయకులందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతదేశం మొత్తం మీద ఒక వారం రోజుల పాటు ఈ కార్యక్రమం ప్రతి ఒక్క దగ్గర తీసుకుంటున్నారు. మన జిల్లాలో కూడా భారీ ఎత్తున జరిగింది. మన కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి డివిజన్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి మున్సిపాలిటీలో తిరంగా కార్యక్రమంలో 9 నుంచి 17 తారీఖు హర్ ఘర్ తిరంగా వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈ తెల్లాపూర్ డివిజన్ పరిధిలో ఈరోజు భారీ ఎత్తున హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క హర్ ఘర్ తిరంగా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఇంటికి, ప్రతి ఇల్లుకు, ప్రతి గుండెకు మన దేశభక్తి చాటాలని, ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరేయాలని, అలాగే విద్యార్థుల, కార్మికుల, కర్షకుల, నాయకుల ప్రతి ఒక్కరి పట్ల దేశభక్తి పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ హర్ ఘర్ తిరంగా నిర్వహించడం జరుగుతుంది. దేశభక్తి అంటే కేవలం 15th ఆగస్టు రోజు జెండా ఎగరేసి మళ్ళీ మిగతా సమయంలో ఇక యథావిధిగా మన కార్యకలాపాలు చేస్తామంటే కుదరకుండా స్వచ్ఛ భారత్ మిషన్ కానీ, స్వచ్ఛత కానీ, ప్లాస్టిక్. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా బీరంగూడగుట్ట శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు 4 రోజుల పాటు వివిధ పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహించనున్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 9 గంటలకు మహిళలచే సామూహిక కుంకుమార్చన, ప్రతి సోమవారం రుద్రహోమం, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా చండీ హోమం ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 6న ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఉదయం స్వామివారికి విశేష అభిషేకం, సాయంత్రం 6 గంటలకు పల్లకి సేవ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 10న మాస శివరాత్రి సందర్భంగా ఉదయం 9 గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరగనుంది. అలాగే సెప్టెంబర్ 8న నందీశ్వరునికి ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు. ఆగస్టు 23, సెప్టెంబర్ 7న ఏకాదశి సందర్భంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ నిర్వాహకులు కోరారు. ఉదయం 8 గంటలకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయాలని కూడా సంకల్పించుకున్నటువంటి జరిగింది. కావున భక్తులందరూ కూడా ఇట్టి కార్యక్రమాలలో అధిక సంఖ్యలో విచ్చేసి ఆ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ఆ స్వామివారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా
దేవస్థానంలో ఉన్నటువంటి పాలక మండలి సభ్యులు, చైర్మన్ గారు, ఈవో గారు, అర్చకులు, భక్తులతో విన్నపం తెలియజేసుకుంటున్నాం. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి మీరు ఆ భగవంతుని కృపకు పాత్రలు అవ్వడమే కాకుండా దేవాలయానికి కావలసిన విధంగా మీ యొక్క తోడ్పాటు, సహాయ సహకారాలు అందించాలని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ప్రతి సోమవారం రోజున ఆ మల్లికార్జున స్వామి వారి సన్నిధానంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. విశేషంగా మీరు ఇచ్చేసి ఆ స్వామివారి అన్న ప్రసాదాన్ని కూడా పూజించిన తర్వాత స్వీకరించాలని మరీ తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలను పాలక మండలి సభ్యులు, ఈవో గారు అభివృద్ధి పథంలో తీసుకుపోవాలనే సంకల్పంతో ఉన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరందరూ కూడా మన పూర్వకంగా ఈ దేవాలయానికి మీ సహకారాన్ని అందించి, మీ తోడ్పాటును అందించి దేవాలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తారని మేము కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. శ్రీ భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి దేవాలయం బీరంగూడ గుట్టలో అమీన్పురం మండలంలో ఉన్నటువంటి పురాతనమైన క్షేత్రం నందు సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైన దేవాలయం ఇది. ఈ దేవాలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని స్వామివారి సన్నిధానంలో ప్రతిరోజు జరిపేటటువంటి పూజా కార్యక్రమాల వివరణ తెలియజేస్తూ ఉన్నాము. ఇది మా దేవాదాయ శాఖ వారు, మా ఈవో గారు, దైవనాథం గారు, అలాగే మా చైర్మన్ గారు సుధాకర్ యాదవ్ గారు, అలాగే పాలక మండలి సభ్యులైనటువంటి చంద్రశేఖర్ గారు, లక్ష్మీ కాంతారావు గారు, ఇతరతర సభ్యులందరి నిర్ణయం మేరకు ఈ దేవాలయంలో కార్యక్రమాలు చేయడానికి అర్చకులు నిర్ణయించుకున్నటువంటి సందర్భం ఇది. ఈ కార్యక్రమాలు 13/8/2026 నుండి 11/9/2026 వరకు రోజు స్వామివారి కార్యక్రమాలలో భాగంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో స్వర్గీయ గోడెం విష్ణువర్ధన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని జీబీఆర్ యువసేన ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం జీబీఆర్ యువసేనకు చెందిన సుమారు 100 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోడెం మధుసూదన్ రెడ్డి హాజరై రక్తదానం చేసిన యువతకు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. జీబీఆర్ పేరుతో సేవా కార్యక్రమాలకు యువత అందిస్తున్న ప్రోత్సాహం మరవలేదని, మీ అందరి సహకారానికి తాము ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా రామచంద్రాపురం మండలం మాజీ ఎంపీపీ, పటాన్చెరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ స్వర్గీయ గోడెం విష్ణువర్ధన్ రెడ్డి లేని లోటు తమకు ఎంతో బాధాకరంగా ఉందన్నారు. ఆయన ఎక్కడ ఉన్న ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలిపారు. విష్ణువర్ధన్ రెడ్డి చేసిన సేవా కార్యక్రమాలను జీవీఆర్ యువసేన ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నామని విజయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రతి ఏటా జీవీఆర్ ట్రస్ట్ ద్వారా అన్నదానం, రక్తదానం, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నామని గుర్తు చేశారు. చెప్పండి. ఈరోజు స్వర్గీయ విష్ణువర్ధన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి నందు మరి వాళ్ళ మిత్ర బృందంచే ఏర్పాటు చేసినటువంటి ఈ రక్తదాన శిబిరంలో యువకులు చాలామంది వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. మరి ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా కానీ ఆయన ఆత్మ మరి అందరి మధ్యలో తిరుగుతూ మరి ఆయన ఆలోచనలు, ఆయన ఆశయాలను కూడా వాళ్ళ మిత్రబృందము అందరూ కూడా నెరవేరుస్తూ ఉన్నారు. మన పటాన్చెరు నియోజకవర్గంలో ఆయన చేసిన సేవలు అనేకం. ఆయన యువకులను ఎంతోమందిని ఉత్తేజపరిచి వాళ్ళ ఆశయాలను నెరవేర్చి వాళ్ళకు హాస్పిటల్ పరంగా కానీ, విద్యాపరంగా కానీ వాళ్ళకి అనేక అవకాశాలు కల్పించడం జరిగింది. అటువంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడము బాధాకరం. మరి
అది కాదు వితౌట్ తీస్తున్నాం. ఈరోజు స్వర్గీయ గూడెం విష్ణువర్ధన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గం అంతా ఒక మూగపోయినటువంటి దినంగా భావిస్తూ ఆయన విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆత్మ శాంతి చేకూర్చాలని, ఆయన మాతో కలిసి ఉన్నటువంటి రోజులను గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ ఆయన ఆశయాలు కానీ ఆయన చేసినటువంటి స్నేహం కానీ అవన్నీ కూడా మమ్మల్ని ఎంతో కలిసివేస్తూ ఉంది. అయినప్పటికీ ఈ సమాజంలో విష్ణువర్ధన్ రెడ్డికి ఉన్నటువంటి గుర్తింపును, ఆ యొక్క మంచి ప్రేమ మన్ననలు పొందినటువంటి విష్ణువర్ధన్ రెడ్డిని స్మరిస్తూ మేము ఈరోజు స్వచ్ఛందంగా కొన్ని కార్యక్రమాలు ఆయన జన్మదిన సందర్భంగా చేస్తూ ఉన్నాం. ఇప్పుడే మన గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ పటాన్చెరు ఏరియా హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాం. ఆల్రెడీ చాలామంది యువకులు బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పటాన్చెరు డివిజన్ నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా బొల్లారంలోని కేఎస్ఎన్ బాంకెట్ హాల్లో అభినందన సభను డివిజన్ ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన డివిజన్ అధ్యక్షుడు బాదన్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొత్తకొండ సత్యం నూతన కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. సభకు టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎలుగోయి ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సేలంకోటి సురేందర్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు, సంక్షేమం, వృత్తి గౌరవం కోసం సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టుల మధ్య ఐక్యత పెరిగితేనే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమర్థవంతంగా పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పాత్రికేయుడికి అక్రిడిటేషన్ కార్డులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టుల సంక్షేమ నిధిని బలోపేతం చేయాలని కోరారు. ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, గృహ స్థలాలు, పెన్షన్ వంటి సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తరించాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను సంఘం తరపున అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. నూతన అధ్యక్షుడు బాదని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొత్తకొండ సత్యం మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్లోని ప్రతి జర్నలిస్టుకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం జిల్లా, రాష్ట్ర నాయకత్వంతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను సాలువాలతో ఘనంగా సత్కరించారు. జర్నలిస్టుల హక్కుల సాధన, సంక్షేమం కోసం ఐక్యంగా పనిచేయాలని నిర్ణయించారు. కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యుడు సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర కార్మిక సభ్యులు మేకల కృష్ణ, పాండు, రామకృష్ణ, వాసుదేవ్, జిల్లా డివిజన్ నాయకులు, సీనియర్ జర్నలిస్టులు, వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. మన కోసం వచ్చినందుకు వాళ్ళకు మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈ కార్యక్రమం ఇంత స్థాయిలో విజయవంతం కావడానికి సహకరించిన మా బొల్లారం స్థానికంలో ఉన్నటువంటి పలు రాజకీయ నేతలకు కూడా మేము ధన్యవాదాలు జరుపుకుంటున్నాము. పెద్దలకు అందరికి నమస్కారం. అయితే నా ప్రణాళిక ఏంటంటే, ముందుగా మన అందరి జర్నలిస్ట్ కోసం 50% ఎలాంటిది వచ్చినా 50% తగ్గించే విధంగా ఫ్యూచర్లో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటామని, అలాగే వైద్యం కోసం కూడా ప్రతి స్కూల్కి వెళ్ళి మన పిల్లల కొరకు 50% మనకు ఆల్రెడీ ఇచ్చారు, దానికి మనం డెవలప్ చేయడానికి మనకు ఇంకా మరింత కృషి చేస్తారని నేను తెలుసుకుంటున్నాను. అదే మీ డివిజన్ అధ్యక్షుడు, మీ కార్యదర్శి సత్యమన్న అంటే యాక్టివ్గా ఉంటాడు, అంటే మాటలు కాదు చేతలు. అట్లాగే మీ జిల్లా కార్యదర్శి, మీ జిల్లా అధ్యక్షుడు డైనమిక్ ప్రభాకర్ అన్న, అన్ని రంగాలు ఆయన నా లెక్కనే, రాజకీయాలు అన్ని రంగాల్లో ఆయన ఆరితేరాడు. ఇక అసలు మీ సుదర్శన్ అన్న నిజంగా చక్రం తిప్పుతాడు, వేదికలు ఊరుకోవాలి, ఫోటోలు ఉన్నాడు, వెనకంగా చక్రం తిప్పుతాడు. జిల్లా నాయకత్వం ఇట్లా ఉందని ఆనందపడుతుంది, డివిజన్ అత్యం ఉంది, డివిజనే ఉందని పటాన్చెరులో మీ బొల్లారంతో నాలో అత్యం ఉండదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, మీ నుంచి నేను చాలా నేర్చుకుంటున్నాను. నా వ్యక్తిగతంగా మీ అందరికీ అభినందనలు నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మెచ్యూరిటీ అనేది మనం చేసే పని, మన మాట, మన వ్యవహారం బట్టి అర్థమైంది. మనం తినే ఆహారం, మనం వేసుకునే బట్టలను బట్టి కాదు. కాబట్టి నాకు ఎందుకో మిమ్మల్ని పొగడం కోసం వచ్చింది. ఇది అభినందన సభ వాస్తవంగా. కాబట్టి మనం అభినందించుకోవాలి. మళ్ళీ ఉపన్యాసాలు మళ్ళా ఇవన్నీ వద్దని చెప్పి అనుకుంటున్నా. ముందుగా మీ రథసారథి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, ఆయన మన యూనియనే కాదు, ఇట్స్ ఎ గవర్నమెంట్ ప్రోటోకాల్ అక్రిడిటేషన్ కమిటీ. రెండోసారి ఎన్నికైనా నాకు తెలిసి ఒక ఎన్నిక కాదు,
ఒకసారి చేంజ్ అవుతారు. ప్రభాకర్ అనే రెండోసారి ఎన్నిక కావడం ఫెడరేషన్ రాష్ట్ర కమిటీకే గర్వకారణం. మూడోసారి అట సారీ, ఎందుకంటే అప్పుడు ప్రజాశక్తిలో అప్పుడు పూర్వం కూడా అయింది. మీరందరూ ప్రజాశక్తి. రేపు సంగారెడ్డిలో నిర్వహించే ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలని నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నర్సాపూర్ పట్టణంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు తరలివచ్చేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయడం కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని ఆయన కోరారు. సభకు ప్రజలను సమీకరించేందుకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మల్లేశం, మాజీ ఎంపీపీ నరేందర్ రెడ్డి, నాయకులు మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మరి నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈరోజు పిలిపివ్వడం జరుగుతుంది. పెద్ద సంఖ్యలో రేపు ఇక్కడ నుంచి మరి సంగారెడ్డి పట్టణానికి ముఖ్యమంత్రి గారి సభకు అందరూ కూడా చేరడం, ఆ సభను సక్సెస్ చేసే కార్యక్రమంలో అందరం పాల్పంచుకుంటామని మీకు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం రేపు ప్రారంభమయ్యే కార్యక్రమం రేపు మన జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల నుంచి కూడా లబ్ధిదారులను గుర్తించారు. దాంట్లో లాంఛనంగా కొంతమందికి ముఖ్యమంత్రి గారి చేతుల మీదకి వెళ్ళి రేపు ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించిన వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇదే కార్యక్రమాన్ని మళ్ళీ 33 జిల్లాల్లో కూడా మరి తిరిగి ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి ఇది ప్రజాపాలన పేరు పెట్టుకున్నందుకు ప్రతి పథకం కూడా ప్రజలకు చేరువయ్యే విధంగా ఈ పథకాలని అమలు చేయడం జరుగుతుంది తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. రేపు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు రేపు సంగారెడ్డి పట్టణానికి మధ్యాహ్నం 2 గంటలకు రావడం జరుగుతుంది. ప్రజాపాలన ప్రభుత్వం గతంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలలో 6 గ్యారంటీల్లో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా పేద ప్రజలను విస్మరించిందో స్పష్టంగా చెప్పి 6 గ్యారంటీల్లో పేదలకు లబ్ధి చేకూర్చే కార్యక్రమంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వాలి అనే ఆలోచనతో 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితులు ఆలోచిస్తారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా కొల్చార మండలం రంగంపేట గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు పంతులు హరీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నవజీవన్ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలను చేతబోని విద్యార్థులు, నాయకులు దేశభక్తి నినాదాలతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు పంతులు హరీష్ మాట్లాడుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి భావాన్ని చాటాలని పిలుపునిచ్చారు. యువతలో దేశభక్తి, జాతీయ సమైక్యత భావాలను పెంపొందించడమే హర్ఘర్ తిరంగా కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అరిగే విజయ్ కుమార్, కొల్చారం ఎస్ఐ మొహమ్మద్ మోహనుద్దీన్, తొక్కాపూర్ సర్పంచ్ ఆంజనేయులు, ఉప సర్పంచ్ ఆర్ఏ రవీందర్, మండల కన్వీనర్ చిట్కులగిరి, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు గ్యాన్ సింగ్, ఓబీసీ ఉపాధ్యక్షులు యాదగిరి, మైనార్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఖలీల్, కార్మిక సభ్యులు శివలాల్, మండల ప్రధాన కార్యదర్శి రవికాంత్, ఎస్ఎల్ మలావత్ అంజీ, రవిగౌడ్, పోచందర్, సాయి, శ్రీశైలం, మహేష్, ప్రవీణ్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపేందర్ రెడ్డి, పిడి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ మరియు మాజీ ఎంపీటీసీలు ఉండొచ్చు, అందరూ ఉన్నారు కదా, అందరికీ ధన్యవాదాలు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆదేశానుసారం హర్ఘర్ తిరంగా అని, హర్ఘర్ అంటే ప్రతి ఇంటికి ఒక తిరంగా అంటే మన నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది కదా, 3 రంగుల మువ్వల జెండా, దానికి ప్రతి ఇంటి మీద అలంకరించాలనే ఉద్దేశంతో, అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ తిరంగ యాత్రను ప్రారంభించడం. డైలీ ఒక ఊర్లలో చేస్తున్నాం. ఫస్ట్ మన కొల్చారం మండలంలో ఈ రోజే స్టార్ట్ చేసినాం. ఇక్కడ నేనేమనుకున్నా అంటే కొల్చారం లోకల్లో ఉంటుందేమో అనుకున్నా, కానీ హరీష్ గారు ఏం చెప్పారంటే రంగంపేట పెద్ద పెద్ద ఊరు కదా అంటే సరే ఓకే. అందరికీ ధన్యవాదాలు. మండలంలోని రంగంపేట గ్రామంలో
అర్గన్ తిరంగ యాత్ర జరగడం జరిగింది. ఈ అర్గన్ తిరంగ యాత్ర మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆదేశానుసారం ఈ తిరంగ యాత్ర చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్య కారణం గతంలో మనకు 500 పైచిలకు సంస్థానాలు ఉండే, దానికి వివిధ సంస్థానాలకు వివిధ రాజులు ఉండే. అటువంటి రాజ్యాలను ఎంతో సంపదతో ఉన్న రాజ్యాలను మన బ్రిటిష్ వారు సామ్రాజ్యవాదం పేరుతోటి ఈ బ్రిటిష్ వారు మన దగ్గరకు వచ్చి ఈ సంస్థానాలు రాజుల మధ్యలో ఉన్న అనైక్యతను ఆసరా చేసుకొని ఒక వ్యాపారం కోసం వచ్చిన ఈ బ్రిటిష్ వారు మన ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టి ఇక్కడ మన భారతదేశాన్ని గత 200 సంవత్సరాలు పాలించడం జరిగింది. ఆ 200 సంవత్సరాలలో మన దేశంలో ఉన్న మానవ వనరులను, వివిధ వనరులను, ఖనిజాలను, వజ్ర వైడూర్యాలను వాళ్ళ యొక్క దోచుకోవడం జరిగింది. ఇటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవడానికే ఆ రోజు సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, స్వతంత్ర వీర సావర్కర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక భగత్ సింగ్ ఒక 18 ఏళ్లలో ఒక తృణప్రాయంగా ఆయన ఒక జీవితాన్ని వదిలేసిన వ్యక్తి. వీళ్ళందరూ ఆ రోజు మనకు ఈ ప్రజలకు స్వతంత్రాలు, స్వేచ్ఛ వాయువు రావాలని చెప్పేసి ఆ రోజు ఈ కొట్లాడిన మహనీయులను తలుచుకోనికే ఈ హర్ ఘర్ తిరంగా యాత్ర పెట్టారు. ఈ యొక్క మహనీయులను తీసుకొని ఈరోజు యువత ముందుకెళ్ళి వాళ్ళ ఆశయాలను ముందు తీసుకుపోవాలని, వాళ్ళ యొక్క భావజాలను ముందు తీసుకుపోవాలని, ఈ దేశంలో ఎన్ని కులాలున్నా, ఎన్ని మతాలున్నా, ఎన్ని ప్రాంతాలున్నా అందరం ఒకటే అని, వాళ్ళ ధర్మం మాత్రమే సపరేట్ అని, కేవలం ఈ మట్టికి విలువయాలని. ఉప్పల్ వెంకటరెడ్డి నగర్ డివిజన్లో తెలంగాణ ర్యాలీలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రపంచ పటం మీద గొప్ప ప్రజాస్వామిక దేశంగా కొనసాగుతున్న ఏకైక దేశం భారతదేశమన్నారు. భాషలు, సంస్కృతి, సాంప్రదాయాలు వేరైనా అందరినీ కలిపి ఉంచేది మన దేశభక్తి, మన గుండెల్లో నిండి ఉన్న మువ్వన్నెల జెండా అన్నారు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అని గురజాడ అప్పారావు చెప్పినట్లు దేశమంటే అభివృద్ధి మాత్రమే కాదు, ఆర్థికం మాత్రమే కాదు, దేశమంటే కమిట్మెంట్, త్యాగం, ఆత్మగౌరవ ప్రత్యేక అనే భావించిన మన ప్రధాని నరేంద్ర మోడీ ఈ తిరంగా ర్యాలీకి పిలుపునిచ్చారన్నారు. విదేశీ పాలకులకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం భారతమాత ముద్దుబిడ్డలు ప్రాణత్యాగాలు చేశారు, జైళ్లలో మగ్గారు. ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ ఆనాటి వారు చేసిన త్యాగాల ఫలితం. ఈనాటి పిల్లలకు ఆనాటి దేశభక్తి త్యాగాల గురించి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. గాంధీ అహింసాయుత పోరాటం చేస్తే సుభాష్ చంద్రబోస్ సైనిక పోరాటం చేసిన ఫలితం మన స్వాతంత్రం. భావి పౌరులకు ఆ దేశభక్తి ఉండాలి, అప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చినట్లు ప్రతి ఇంటిపై భారత జాతీయ పతాకం ఎగురవేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నానన్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడు శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు గడ్డం సాయి, రామాంతపూర్ కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్రావు, సీనియర్ నాయకులు మహేష్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాల ముందు 17 మంది ఎంపీలను వాళ్ళు మీటింగ్ పిలిచిండ్రు. నేను కొండా విశ్వేశ్వరరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ తరఫున పోయినాం. మేము అన్ని లెక్కలు చూసినాం. నేను అంటున్నా, చెప్పండి. కేంద్ర ప్రభుత్వం రావాల్సినటువంటి సిఎస్ఎస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద కావచ్చు, లేదా ఇతరత్ర కావచ్చు, మీకు ఎక్కడైనా తక్కువ వచ్చినాయని కనుక ప్రూవ్ చేస్తే మేము దేనికంటే దానికి సిద్ధంగా ఉంటాం. ఒకవేళ ఎక్కువ వచ్చినాయని చెప్పి మేము ప్రూవ్ చేస్తే మీకు దేనికంటే దానుకుంటారా? లోపల ఒకటి మాట్లాడుతున్నారు, బయట ఒకటి మాట్లాడుతున్నారు. వాళ్ళ నిజాయితీ లేదు వాళ్ళకి. ఎందుకు పోతున్నారు? ఇప్పుడు పెట్టామని అడుగుతారు తప్ప పెట్టనమని అడుగుతారా? ఇవాళ ఎయిర్పోర్ట్ల విషయంలో కావచ్చు, రైల్వేస్ విషయంలో కావచ్చు, నేషనల్ హైవేస్ విషయంలో కావచ్చు, త్రిపురాల్ రోడ్ విషయంలో కావచ్చు, ఇవాళ హైదరాబాద్లో మెట్రోస్ విషయంలో కావచ్చు, ఇవన్నీ ఎందుకు పోయి అడుగుతున్నారు? మీరు పెట్టామనే కదా అడిగేది. నీకు ఈ ప్రభుత్వంలో రిటైర్డ్ అయిన ఉద్యోగులు వాళ్ళు దాచుకున్న సొమ్మునిచ్చే దమ్ము లేక ఇవాళ రహితమైనటువంటి ప్రభుత్వాన్ని, ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని, ప్రజల్ని ఇంత వేధించే ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. వీటి మీద తప్పకుండా ఇవన్నీ మేము ఇప్పటికే చాలాసార్లు చెప్పినాం. కూకడపల్లిలో ఫినిక్స్ కంపెనీ నా ఎన్నికలప్పుడు 2021లో 2005లో ఆనాటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కొంచెమంతా ఏలు పెడితే దాన్ని ఫినిక్స్ కంపెనీ వాడు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల విలువైన భూములు ఇలా హానర్ హోమ్స్ పేరిట కడుతున్నారు. మీరు ఇప్పుడు చూడండి. దాని మీద పూర్తి స్థాయిలో వాళ్ళు అనుకుంటున్నారు ఏం చేస్తారు, గిట్నే మాట్లాడతారు. ఇవాళ ప్రభుత్వం ఏ భూములైతే కాపాడాలనో, ప్రభుత్వ అధికారులు కోర్టులకి సమాచారం ఇచ్చి వాటిని రక్షించుకోవాలనో, అదే ప్రభుత్వం అదే అధికారులు చెప్పి కోర్టులలో తప్పుడు అఫిడవిట్ ఇచ్చి
ప్రైవేటు వ్యక్తులు కోట్లలో గెలిచే నీచమైన దానికి ఒడిగట్టింది. ఇవాళ వేల కోట్లు, దాదాపు నాకు తెలిసి అది 300 ఎకరాల భూమి, 50 కోట్ల ఎకరం ఉంది, 15,000 కోట్ల రూపాయల విలువైన భూమి. దాని మీద సిఐడికి రాస్తాం తప్పకుండా, ఈడీకి రాస్తాం తప్పకుండా. వాళ్ళు అనుకుంటున్నారు ఇదంతా అయిపోయింది. మా పక్కకుండా శంషిగూడ అని ఉంటుంది, శంషిగూడ ఎల్లమ్మ బండ అంటారు. నేను 2006 నుంచి కొట్లాడుతున్నా. దేశ్ పాండే అనేటువంటి ఒక ల్యాండ్ గ్రాబర్ ఆ భూమి మీద కన్నేసి ఆ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కొట్లాడుతూ ఉంటే ఆనాడు ఆ ప్రభుత్వం కొన్ని వందల మంది ఈ మధ్యకాలంలో ఇంటికి వస్తున్నారు. వచ్చి అంటున్న మాట ఏంటంటే, మాది నైబర్హుడ్ గేటెడ్ కమ్యూనిటీ, మాది యాంథమ్ గేటెడ్ కమ్యూనిటీ, మాది ఈ కాలనీ, మాది ఆ కాలనీ, మాది ఈ అపార్ట్మెంటు, మా ఆ అపార్ట్మెంట్ అని చెప్పి 20 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం ఏ అపార్ట్మెంట్ అయితే కట్టుకున్నారో, ఏ గేటెడ్ కమ్యూనిటీ కట్టుకొని ఇళ్ళల్లో ఉంటున్నారో, ఏ కాలనీలు అయితే వెలిసినాయో అన్ని పర్మిషన్లతోటి కట్టుకొని లోన్లు కూడా తెచ్చుకొని ఉన్నాయి. ఇవాళ 22A కింద పెడుతున్నారు. ఇది ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం అంటే, రేవంత్ రెడ్డికి ప్రభుత్వ పరమైన పాలనాపరమైన అనుభవం లేకపోవచ్చు, కానీ భూములలో మాత్రం రీసెర్చ్ స్కాలర్ అని చెప్పి అలా ప్రూవ్ అవుతూ ఉంది. తెలంగాణ యావత్ ప్రజానికానికి ఆ మాటల గాడితోటి మోసపోయి ఉన్నారని చెప్పి అలా మదన పడుతూ ఉన్నారు. కానీ ఎన్నెన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారో ఇవాళ తల్లిపోతూ ఉంది. ఎంత బాధ అనిపించే అంశం అంటే, ఆనాడు కేసీఆర్ గారు 13 కాలాలను రద్దు చేసి ధరణి అనేటువంటి పోర్టల్ తెచ్చి పేదల భూములన్నీ కూడా అడ్రస్ లేకుండా చేస్తే, అసైన్మెంట్ భూములు కావచ్చు, అదేవిధంగా దేవాలయ భూములు కావచ్చు, ప్రజలు పోరాటం ద్వారా సాధించుకున్న భూములు కావచ్చు, ఎట్టి చేస్తే వచ్చిన ఎట్టి భూములు కావచ్చు, మాన్యాలు కావచ్చు, ముగిసిపోయినాయి. ప్రతిపక్ష పార్టీలకి ప్రభుత్వం ఏదన్నా అన్యాయం చేసినా, ప్రజలకు సంబంధించిన పనుల విషయంలో జాప్యం జరిగినా ఎలుగెత్తి చాటేటువంటి గొప్ప అవకాశాన్ని ప్రతిపక్షాలు కోల్పోయినాయి. కానీ తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎంపీలుగా మేము 6 మంది ఎమ్మెల్యేలం, 2 కేంద్ర మంత్రులు, వాళ్ళు మంత్రులు కాబట్టి ఈసారి 6 మంది పార్లమెంట్ సభ్యులం. ఈ రాష్ట్రంలో 17 మంది ఎంపీలు ఉంటే దాదాపు సగం ఎంపీలను గెలిపించినటువంటి ప్రజలకి న్యాయం చేయాలని చెప్పి అన్ని మంత్రిత్వ శాఖలకు ఈసారి రిప్రజెంట్ చేసినాం. అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ దగ్గరికి, బాలాజీనగర్ డబ్బా నగరంలో జరుగుతున్న మెట్రో సెకండ్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్ సపోర్ట్ చేసే సందర్భం కానీ, అదేవిధంగా కొల్చార మండలం రంగంపేట గ్రామంలోని 2వ వార్డులో ప్రధాన రహదారిపై నీటి నిల్వ సమస్యకు గ్రామ సర్పంచ్ అరిగే స్వర్ణలత విజయ్ కుమార్, గ్రామ పంచాయతీ పాలకవర్గం పరిష్కారం చూపించారు. వర్షాలు కురుస్తున్న సమయంలో రోడ్డుపై నీరు నిలిచి స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తించి స్పందించారు. రోడ్డుపై నిలిచే నీరు సులభంగా వెళ్లిపోయేలా అవసరమైన చర్యలు చేపట్టేందుకు పనులను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రోడ్డుపై డ్రిల్లింగ్ చేసి నీటి ప్రవాహానికి మార్గం కల్పించే పనులు చేపట్టారు. దీంతో వర్షపు నీరు రోడ్డుపై నిలవ కాకుండా సాఫీగా వెళ్లే అవకాశం ఏర్పడింది. సమస్యను గుర్తించి స్పందించిన పాలకవర్గానికి 2వ వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరిగే విజయ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి వెంకట్రాములు, పాడేపు వెంకటేశం, వడ్ల సంతోష్, వడ్ల శ్రీనివాస్, కాలనీవాసులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు కాజీపేట రాజేంద్ర ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్, స్థానిక సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడు చంద్రం కృష్ణగౌడ్,
తహసీల్దార్ కృష్ణ, ఎస్ఐ అమరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. వివిధ పాఠశాలలు, కళాశాలకు చెందిన విద్యార్థులు 200 మీటర్ల జాతీయ జెండాను చేతబట్టి నినాదాలు చేస్తూ గ్రామ పురవీధుల గుండా భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచ్ చంద్రం కృష్ణగౌడ్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో నలిగిపోతున్న యావత్ భారతదేశాన్ని స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలమే మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టిందని, అలాంటి మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. తహసీల్దార్ కృష్ణ, ఎస్ఐ అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో దేశభక్తి పెంపొందేందుకు ఇలాంటి ర్యాలీలో పాల్గొనడం మన అదృష్టంగా భావించాలని, ఎంతోమంది మహనీయుల పోరాట ఫలితమే మన స్వాతంత్రం లభించిందని పేర్కొన్నారు. విద్యార్థులు వారి త్యాగాన్ని స్మరించుకోవాలన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ముఖ్యంగా జిల్లా, తాలూకా కేంద్రాల్లో తిరంగా ర్యాలీ నిర్వహించాలని, మొట్టమొదటిగా మండల స్థాయిలో కౌడిపల్లిలో నిర్వహించి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా దేశ ఐక్యత స్ఫూర్తి కోసం అందరూ కలిసి రావడం సంతోషకరమని, ఇలాగే ఇప్పుడు దేశ ఐక్యతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. హర్ఘర్ తిరంగాలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపైన జాతీయ జెండాలను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఎగరవేయాలని సూచించారు. అలాగే దేశం గర్వించే విధంగా ప్రతి రైతు పంట పొలాల్లో సైతం జాతీయ జెండాను ఆవిష్కరించి ఐక్యతను చాటాలన్నారు. విద్యార్థులు జాతీయ భావాలతో ముందుకు సాగాలని, ఆ మహనీయుల ఆశయ సాధనకు స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున గౌడ్, బీజేపీ నాయకులు, గ్రామ ప్రముఖులు, గౌడజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రం దుర్గాగౌడ్, ప్రముఖులు జగన్, రాగుల భూమయ్య, పటేల్, నాజర్ ఖాన్, ఉపాధ్యాయులు, లెక్చరర్లు మరియు బీజేపీ నాయకులు కృష్ణ పటేల్, బోరగడ్డ సర్పంచ్ షేక్లు, జిల్లా నాయకులు మాణిక్య అశోక్, ఓబీసీ జిల్లా కార్యదర్శి కుమార్, మండల ప్రధాన కార్యదర్శులు ఉప సర్పంచ్ లక్ష్మణ్, సాయి, రవి, నరసింగరావు, రాజు, అనిల్, రాజేష్, చందు, ప్రవీణ్, దుర్గేందర్, మోమిన్, కొండల్, రామకృష్ణ, రమేష్ గౌడ్, సాయి, నవీన్ గౌడ్, అక్షయ్, అఖిల్, లోకేష్, మహేందర్, గణేష్, ప్రశాంత్, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు అంకితను తిరంగా జరపడం జరిగింది. మనకు స్వాతంత్రం అనేది చాలామంది యువకులు స్వాతంత్ర సమయంలో కష్టపడి వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి వాళ్ళ విలువైన ప్రాణాలను అర్పించి మనకు ఇచ్చినారు. ఈరోజు మనం ఎంత హ్యాపీగా మన దేశాన్ని డెవలప్ చేసుకుంటున్నాము, మన పనులు మనం చేసుకుంటున్నామంటే తిరంగా ర్యాలీకి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన దేశ ప్రధాని గారు ఈరోజు ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమం ఎంతో ఉద్యమమైనటువంటి కార్యక్రమం. ప్రతి ఒక్కరికి కూడా దేశభక్తి అలవాటు కావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం మనందరి అదృష్టంగా భావించాలి. స్వతంత్రం పోరాడితేనే వచ్చింది మన దేశానికి. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి మహాయోధులు. అందరికీ శుభోదయం. గౌరవనీయులు, అతిథులు, అలాగే ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, అలాగే ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు, అలాగే నాతోటి మిత్రులు, నా మిత్రులు అందరికీ శుభోదయం. ఈరోజు ఈ జెండా పండుగ త్రివర్ణ పతాక ర్యాలీని ఇంత పెద్దగా అందరూ గ్రాండ్ సక్సెస్ చేసినందుకు, ఇంత పెద్దగా అందరూ తరలి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన రాజేంద్ర గారికి, అలాగే బీజేపీ అధ్యక్షులు అన్న మల్లేష్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఒక 2 నిమిషాలు సమయం ఇచ్చారు కాబట్టి చెప్తున్నా, మన విద్యార్థులందరూ ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరూ కూడా ఒక విషయం తెలుసుకోవాల్సింది. బ్రిటిష్ పరిపాలనలో 200 సంవత్సరాలు మనం కబంధ హస్తాల్లో ఉన్నప్పుడు మన 15th ఆగస్టు 1947లో మనకు స్వాతంత్రం రావడం జరిగింది. జాతీయ జెండా ఎన్నిసార్లు వేస్తాం? ఒకటి 15th ఆగస్టు, ఇంకోటి 26 జనవరి, మళ్ళీ ఇంకోటి. యావత్ భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 నాడు వస్తే మన తెలంగాణ 13 నెలలు లేట్ వచ్చింది. మనం ఎవరి కింద బానిసలు ఉన్నాం? నిజాం ప్రజాదరణ కింద బానిసలు ఉన్నాం. కాబట్టి మనకి ఎప్పుడు వచ్చింది? 17 సెప్టెంబర్ 1948, 17వ తేదీ సెప్టెంబర్ 1948. అంటే యావత్ భారతదేశానికి ఎప్పుడైతే స్వాతంత్రం 15th ఆగస్టు 1947 వచ్చిందో మనకు 13 నెలలు లేట్గా, అంటే 17 సెప్టెంబర్ 1948 నాడు వచ్చింది. అదే తెలంగాణ విమోచన దినోత్సవం. కాబట్టి మనం ప్రతి సంవత్సరం ఎన్నిసార్లు ఎగరేస్తాం? 3 సార్లు జాతీయ జెండా ఎగరేస్తాం. ఈరోజు ప్రత్యేకత ఏంది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం పిలిపించారు?
మనం ఏదో స్వాతంత్ర దినోత్సవం రోజు 17 సెప్టెంబర్ విమోచన దినోత్సవం రోజు రిపబ్లిక్ డే రోజు ఏదో జాతీయ జెండా భారత్ మాతాకి వందే వందే. ఈరోజు కౌడిపల్లి పట్టణంలో తిరంగా ర్యాలీ మరి ఘనంగా నిర్వహించినందుకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కౌడిపల్లి సర్పంచ్ కృష్ణగౌడ్ గారికి, అదేవిధంగా సర్పంచ్ షేకుల్ గారికి, ఈ కార్యక్రమంలో పంచుకున్నటువంటి ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, ఈ యొక్క తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించుకున్నాం. మరి గత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి భారతదేశంలో ఎన్నో పండుగలు మనం గొప్పగా నిర్వహించుకుంటున్నాం. కానీ ఈ యొక్క జాతీయ పండుగ, ఈ జెండా పండుగ కూడా ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి ఒక 5 రోజుల కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు కౌడిపల్లి పట్టణంలో మనం విద్యార్థులతోని అంటే ఈ పండుగ కాంపౌండ్ ఆవరణలో మీరందరూ కూడా ఒక జాతీయ జెండా మీ ఇళ్ల పైన ఎగురవేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్వతంత్రం కోసం మరి ఎంతో మంది 15 సంవత్సరాల నుంచి గురు వృద్ధుల వరకు కూడా స్వతంత్ర సంగ్రామంలో పాల్గొని కొన్ని లక్షలాది మంది మరి ప్రాణాలు అర్పించడం జరిగింది. వారిని స్మరించుకుంటూ పూర్తిని నింపాలని ఒక గొప్ప ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని మనము చేపడుతున్నాం. ఒకప్పుడు మనం చూస్తుంటే స్కూళ్ళలో తప్ప మరి ఎక్కడ కూడా జెండా పండుగ ఉండకపోతుంది. ఇప్పుడు ప్రతి చోట, ప్రతి గ్రామ పంచాయతీలో కానీ మరి పట్టణాలలో కానీ మరి ఈ యొక్క పండుగ ఘనంగా నిర్వహించుకుంటున్నాం. నేను రైతులను కూడా ఒకటే కోరుతున్నా, మీ వ్యవసాయ క్షేత్రాలలో కూడా ఒక జాతీయ జెండా ఈరోజు భారతీయులం గర్వంగా బతుకుతున్నామంటే దానికి మన ఐక్యతనే గొప్పతనం. ఈరోజు ప్రపంచంలో మన దేశం చాలా దూసుకుపోతున్నది. దానికోసం అని చెప్పి ఇప్పుడు విద్యార్థులు కూడా మరి ముందుకు రావాలని చెప్పి, అదేవిధంగా భవిష్యత్ అంతా యువకులదే ఉంటుంది కాబట్టి ఈ యొక్క యువతరానికి ఈ యొక్క జాతీయ పండుగను పరిచయం చేయాలని చెప్పి మరి గొప్ప సంకల్పంతో నరేంద్ర మోడీ. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని లైఫ్ స్టైల్ కాంప్లెక్స్ వద్ద ర్యాలీని మాజీ ఎంపీ బీబీ పాటిల్ జాతీయ జెండా ప్రారంభించారు. భారీ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ విద్యార్థులు, నాయకులు అంబేద్కర్ చౌక్ మీదుగా గెస్ట్ హౌస్ వరకు ర్యాలీ కొనసాగించారు. హర్ఘర్ తిరంగా నినాదాలు హోరెత్తిస్తూ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. పండగ వాతావరణంలో కార్యక్రమాన్ని ముగించారు. బస్ ఒక్క నిమిషం ఆపండి, ఒక్క నిమిషం అంతే. జాతీయ జెండా ముందుకు వెళ్తుంది, ఆ తర్వాత మన కార్యకర్తలు అందరూ వస్తారు.
ఫ్రైడే డ్రైడే సందర్భంగా సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్లోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సీఎంసీ ఎంటమాలజీ సిబ్బంది డాక్టర్లు నర్సులతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యానర్ను ప్రదర్శిస్తూ పరిసర ప్రాంతాలతో తిరుగుతూ ప్రజలకు దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నేత్రావతి మాట్లాడుతూ ప్రతి శుక్రవారం డ్రైడే సందర్భంగా ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిలవ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిలవ ఉంటే దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ వారానికి ఒకరోజు తమ ఇల్లు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేకంగా కేటాయించాలని ఆమె కోరారు. నేను డాక్టర్ నేత్రావతి, మెడికల్ ఆఫీసర్ ఇన్ PSC ఆర్సీపురం. మెయిన్లీ ఇప్పుడు సీజనల్ డిసీజెస్ మనకు డెంగ్యూ, మలేరియా ఇవి ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ ఎక్కడైనా నీటి నిల్వలు ఎక్కడున్నా అవి లేకుండా చూసుకోవాలి, శుభ్రంగా పెట్టుకోవాలి. మెయిన్ శానిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాని గురించే మేము ఈరోజు అవగాహన కల్పిస్తున్నాము, ర్యాలీ కూడా తీస్తున్నాము. మెయిన్లీ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు నిల్వ ఉంటాయి. దానిలో ఈ దోమ ఎస్పెషల్లీ డెంగ్యూ లార్వా అక్కడ మనకు పెరుగుతాయి కాబట్టి అక్కడ ఇవి లేకుండా చూసుకోవాలి. ఎక్కడైనా నీళ్ళు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఎస్పెషల్లీ టైర్స్, ఇప్పుడు చెట్లు పెంచుతున్నాం, చెట్లలో కూడా ఒకసారి నీళ్ళు ఉండిపోతాయి. అవన్నీ లేకుండా మనం చూసుకోవాలి. దోమ తెర అందరూ కట్టుకోవాలి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల ఆందోళన చేపట్టారు. బార్ అసోసియేషన్ సభ్యుడు తుల్జారాం యాదవ్ను వీఆర్ఓ లక్ష్మీనారాయణ దుష్ప్రచారాలతో బెదిరించారని న్యాయవాదులు ఆరోపించారు. వీఆర్ఓపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోర్టు విధులను బహిష్కరించి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ స్థానిక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఓ లక్ష్మీనారాయణ తమ బార్ అసోసియేషన్ సభ్యుడు తుల్జారాం యాదవ్ను దుర్భాషలాడారన్నారు. ఈ వ్యవహారంపై బార్ అసోసియేషన్ తరఫున తీర్మానం చేసి జహీరాబాద్ పట్టణ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. మా జహీరాబాద్ బార్ అసోసియేషన్ మెంబర్ తుల్జారాం యాదవ్ లాస్ట్ శుక్రవారం స్థానిక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న వీఆర్ఓ లక్ష్మీనారాయణ గారు దుర్భాషలాడి అనవసరంగా ఆయనకు హ్యూమిలియేట్ చేసి చంపుతాన్ని బెదిరించి నానా రకాలుగా దుర్భాషలాడినాడు. ఆ విషయంలో మేము ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, కానీ ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దానికి మా బార్ అసోసియేషన్ తరఫున స్పందించి తీర్మానం పాస్ చేసి మేము నిన్న పోలీస్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము. ఈరోజు ఆర్డీఓ గారి దగ్గర కూడా వచ్చి ఆయనపై చర్యలు తీసుకోవాలని మేము వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈయన లక్ష్మీనారాయణ చర్య గురించి తగిన విధంగా స్పందించకపోతే మేము ఫర్దర్గా ఇప్పుడు ఆల్రెడీ జిల్లా వ్యాప్తంగా మేము బైకాట్ చేసినాము కోర్ట్స్ని. ఇది తెలంగాణ వ్యాప్తంగా బైకాట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆయన మీద చట్టపరమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం బార్ అసోసియేషన్, జహీరాబాద్ బార్ అసోసియేషన్ తరఫున. ఆగస్టు 13 భారతీయ జనతా పార్టీ జాతీయ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వికసిత్ భారత్ లక్ష్యంగా గురువారం మెదక్ జిల్లా కేంద్రంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ డాక్టర్ అంజిరెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కరణం పరిణిత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని, ప్రాంతాలు, మతాలు, కులాలకు అతీతంగా ప్రజల్లో దేశభక్తిని పెంపొందించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు నాయకులు తెలిపారు. దేశ స్వాతంత్ర స్ఫూర్తిని చాటుతూ జాతీయ జెండాల ప్రదర్శనతో జిల్లా కేంద్రం దేశభక్తి భావంతో మారమోగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శులు చిన్మనమైన శ్రీనివాస్, ఏర్ల రంజిత్ రెడ్డి, నిజాంపేట్ మాజీ జడ్పీటీసీ పంజాబ్ చే, హర్ఘర్ తిరంగా జిల్లా కన్వీనర్ శంకర్ గౌడ్, బీజేవైఎం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాయన్ ప్రసాద్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం కాశీనాథ్ పాల్గొన్నారు. అలాగే మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు వెలంకొండ రాజేందర్, కార్యదర్శి సాధు అశోక్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ, బట్ల జనార్దన్, పటోళ్ల మల్లిక, గ్యాన్నింగ్స్ హర్ఘర్ తిరంగా కో కన్వీనర్స్ రాజేశ్వరి, సాయి సన్ని, మెదక్ కౌన్సిలర్లు అఖిల భారత్, పప్ప, రాజమణి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు మెదక్ జిల్లాలోని వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరికీ జై శ్రీరామ్. రేపు ఆగస్టు 15 సాయంత్రం 5 గంటలకు రామభక్త భజన పరివార్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మెదక్ చరిత్రలో ఇప్పటి వరకు ఇంత పెద్ద భజన కార్యక్రమం నిర్వహించలేరు. రేపు కొన్ని వేల సంఖ్యలో భక్తులందరూ పాల్గొని మన రామభక్త భజన పరివార ఆధ్వర్యంలో నిర్వహించే మా మహా
భజనకి ప్రతి ఒక్కరు రావాలి, ప్రతి ఒక్క గొంతు జై శ్రీరామ్ అని చెప్పేసి నినాదంతో ముందుకెళ్ళాలి. మన ధర్మాన్ని, మన హిందుత్వాన్ని కాపాడుకోవాలంటే మనమంతా సంఘటితం కావాలి. అలా సంఘటితం అయ్యేది ఒకే ఒక దగ్గర భజన కార్యక్రమంలో. కాబట్టి రేపు పెద్ద ఎత్తున భజన కార్యక్రమానికి విచ్చేసి హిందూ బంధువులందరూ మనం ఐక్యతను చాటుకోవాలి. ముందుగా రేపు భరతనాట్యం ఉంటుంది చిన్నపిల్లలతో, తర్వాత చాలీసా, తర్వాత భజన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ముఖ్య అతిథులు, పాత్రికేయ మిత్రులు, ప్రతి ఒక్కరు రక్షకులు ప్రతి ఒక్కరు ఇక్కడికి పాల్గొని భజన కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జీడిమెట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అదే పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థి ఏరోళ్ల క్రాంతి కిరణ్ సుమారు 20 లక్షల నిధులతో ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల భద్రతతో పాటు పాఠశాల పరిసరాల్లో నిఘా పెంచేందుకు ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మేడ్చల్, పేట్ బషీరాబాద్ ఏసీపీ శంకర్ రెడ్డి, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ విజయవర్ధన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ శంకర్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో సీసీ కెమెరాల ఏర్పాటు విద్యార్థుల భద్రతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. పూర్వ విద్యార్థి ఏరోళ్ల క్రాంతి కిరణ్ సుమారు 2 లక్షల నిధులతో 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అమ్మాయికి క్యాష్ అవార్డు, తర్వాత అప్రిసియేషన్ కలెక్టర్ చేతిలో ముందుగా దొరికింది. ఈసారి మా స్కూల్ కి 14 మంది పిల్లలకి అబౌవ్ 500 మార్కులు వచ్చాయి. అబౌవ్ 500 వచ్చిన వాళ్ళు 14 మంది ఉన్నారు. మండల్ లెవెల్లో టాప్ పర్సంటేజ్ తో పాస్ అయిన పిల్లలందరూ కూడా 95.2% తో మా పిల్లలు పాస్ అయ్యేసేసి మండల్లోనే హైయెస్ట్ పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ ఉన్న స్కూల్ లాగా మాది పేరు తెచ్చుకున్నది సార్. మేడ్చల్ జిల్లా సామీర్పేట మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బొమ్మరతిపేట గ్రామానికి చెందిన 1049 ఎకరాల రైతు భూములను రికార్డులు తారుమారు చేసి మరొకరు కట్టబెట్టే కుట్ర జరుగుతుందంటూ రైతులు భారీ నిరసన చేపట్టారు. రెవెన్యూ అధికారులు భూమాఫియా కుమ్మక్కయ్యారంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రస్తుత కలెక్టర్ మను చౌదరి, మాజీ కలెక్టర్ ఆమోయ్ కుమార్ ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రైతులు ధర్నా నిర్వహించారు. కేసీఆర్, కేటీఆర్ ఆదేశాలతో రైతులకు మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు. పీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ధరణిని భూభారతిగా మార్చి కాంగ్రెస్ గుండాలు భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. 2023లో ఎంపీగా ఉన్నప్పుడు ఇదే బొమ్మరాజ్పేట భూ కుంభకోణంపై కలెక్టర్కు లేఖ రాసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం అయ్యాక ఆ భూములను ఏం చేశారని ప్రశ్నించారు. తప్పు చేసిన దొంగ అధికారుల కోసం ప్రత్యేక జైలు నిర్మిస్తామని హెచ్చరించారు. మరోవైపు మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ అధికారులకు అకృతి వల్లే ఒక్కరి భూమి మరొకరి పేరు మీదకు మారుతుందని మండిపడ్డారు. కోదండరాం కమిటీ నివేదిక ఇచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. బొమ్మరాజ్పేట రైతులకు న్యాయం జరిగే వరకు బాధ్యులైన కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్పై చర్యలు తీసుకునే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ఆర్టీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ వీటిని పక్కన పెట్టి హైకోర్టు మీద పక్కన పెట్టి వాళ్ళు లావాదేవీలను జరిపించడం పెద్దవాళ్లకు అసలు వాళ్ళకి హక్కు ఎక్కడి నుంచి వచ్చింది. ప్లస్ లేని ఆర్డర్ చూపించి ట్రాన్స్ఫర్ చేస్తారు. అసలు ఆర్డర్ ఏమంటే ఆర్డర్ లేదంటారు. ఆర్డర్ లేనప్పుడు వాళ్ళు అలా ట్రాన్స్ఫర్ చేస్తారు. మనం క్వశ్చన్ తెలియకుండానే వారి వస్తుంటాయి.
ఏ రోజు రాదు మనం రోజు సైకిల్ చెక్ చేసుకోవాలంటే ఎక్కడ కూర్చుంది మనకి. అందుకని మనం దీని మీద ప్రొటెస్ట్ చేసి ల్యాండ్ కొనుక్కుని 26 ఏళ్ళు అయింది. అంతకుముందు చెన్నారెడ్డి మన దగ్గర ఉన్నాను. వాళ్ళ రికార్డు 26 ఏళ్ళు ఉంది, నాది 26 ఉంది. 52 ఏళ్ళ రికార్డు మాకు క్లియర్ ఉంది. 52 ఏళ్ళ నుంచి పొజిషన్ లో ఉన్నాము. నేను సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో NLM నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ 7 ఎకరాలు ఉంది సార్. 7 ఎకరాలు ఉంది. వాళ్ళ పేరు అసలు ఎక్కడ లేదు. గోపాలకృష్ణ గారు చూస్తే ఒక గుంటలో కూడా కనబడుతుంది. అది కూడా లీగల్ అమ్మేస్తున్నారు. రెండు 371లో 35 ఎకరాలు ఉంది. 35 ఎకరాలు 1 to 2 గుంటలు అసలు పేరు కనబడుతుంది. అది కూడా లీగల్ అమ్మేశారు. ఈ రోజు ఆ 35 ఎకరాలు సార్ వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నాం మల్లారెడ్డి సార్ గారిని. అందులో ఒక 10 మంది లేబర్ పనిచేస్తున్నారు. మధుకర్ అన్న గారిని ఒకసారి బ్రిడ్జ్ లెవెల్ అంతా దీనికి వచ్చి తెలుసు కాబట్టి అన్నగారు ఒకసారి చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను. 50 ఏళ్ళ ఒక 3 నెలలు అయింది. ఇప్పటికి భూభారత్ ధరణి భూభారత్ వచ్చినాక అంతా భూమాయమైపోతుంది. అదేవిధంగా గౌరవనీయులు రాయగిరి లక్ష్మారెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. దాన్ని అడ్డుకునేందుకు ఈరోజు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నేను, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శ్రీ మల్లారెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, మధుకర్ రెడ్డి గారు, మిగతా నాయకులందరం కూడా ఈరోజు వేలాది మంది రైతుల సమక్షంలో ఇక్కడ మాట్లాడడం జరిగింది. నిజానికి బొమ్మరాసిపేట ఏదైతే భూ కుంభకోణం ఉన్నదో అది ఈ రాష్ట్ర చరిత్రలోని ఒక భారీ భూ కుంభకోణం. ఈ రాష్ట్ర రాజధానికి పూతవేటులోనే దూరంలోనే ఈరోజు 22A పేరు మీద మాత్రమే కాదు, నిజంగా దొంగతనంగా కోర్టు కేసులు పెట్టించి ఈ ప్రభుత్వమే పోస్టింగ్ ఇచ్చుకున్నారు. వాళ్ళు మీరేం చెప్తే చేస్తున్నారు. దొంగ రికార్డులు సృష్టించారు, దొంగ నోటీసులు ఇట్లాంటి నోటీసులు సృష్టించి రైతులకు చదువు రాదని, రైతులు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి బరాబర్ ఈ భూములు మేము గుంజుకుంటామని చెప్తా ఉన్నారు. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ వచ్చింది. 25 సంవత్సరాల పోరాటం తర్వాత మరి తెలంగాణ వచ్చింది. అదేవిధంగా అదే కేసీఆర్ గారు, అదే కేటీఆర్ గారి నాయకత్వంలో బొమ్మరాజుపేట భూముల ఆక్రమణను బరాబర్ అడ్డుకుంటాం. ఈ కుట్రలు చేసినవాడు ఎవడైతున్నాడో వాడు ఎంత పెద్ద అధికారి అయినా పర్వాలేదు, వాళ్ళందరినీ కూడా బరాబర్ జైలుకు పంపిస్తాం. అదేవిధంగా దీని చాలా ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే 1965 సంవత్సరం రోజు 1965 ఆ రోజు మొదలైనటువంటి కుట్ర సమైక్యవాదుల నుంచి మరి ఈ రోజు కూడా జరుగుతుండడం చాలా విచారణకరమైనది. 323 సర్వే నంబర్ నుంచి 409 సర్వే నంబర్ వరకు సుమారు 1049 ఎకరాలుంటే దాంట్లో బలరామయ్య కృష్ణ గారికి సుమారు 755 ఎకరాలు మరి ఆ రోజు జీపీఎల్ చేసుకొని మరి విక్రయించడం, మిగతా 255 ఎకరాలకి మరి ఆనాడే 50B అనేది సర్టిఫికేట్లు కూడా జారీ చేయడం. మరి ఆ రైతాంగం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిజంగా చూస్తే బాధ అనిపిస్తుంది. వాళ్ళ తాతలు ముత్తాతలు జీవనం ఈ రైతాంగాన్ని కడుపులో పెట్టుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత మరి మనమే ఉంది. కాబట్టి ఎక్కడికైనా మరి రైతుల పక్షాన ఉండాలి, నిలబడాలి, కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే చాలా ప్రమాదం ఉంది. ఈ మేడ్చల్ జిల్లాలోనే చూసుకుంటే ముఖ్యంగా 22A ద్వారా ఆయన కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు సుభిక్షంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఎలాంటి కష్టాలు నష్టాలు లేనటువంటి అన్ని వర్గాలను మరి చూసుకుంటే ఆయన కేవలం 16 లక్షల ఎకరాలు వక్సు గాని, మిగతా దేవాదాయ శాఖ గాని, కోర్టు కేసులు గాని, వివిధ రకాలు ఉన్నటువంటి కేవలం 16 లక్షల ఎకరాలు మాత్రమే
మరి 22 ఉంటే ఇవాళ దాన్ని 1 కోటి ఎకరాలకు తీసుకోవడానికి ఘనత మాత్రం ఈ రేవంత్ రెడ్డి సర్కార్కే దక్కిందనే విషయాన్ని మాత్రం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లే చూస్తే రాత్రికి రాత్రే ఈ జాగల్లో ఎవరో వస్తున్నారు, ఎవరి పేర్లో మారిపోతున్నాయి. మొత్తానికి మొత్తం ఈ రాష్ట్రాన్ని అంధకారం చేసే విధంగా జరుగుతుంది. కాబట్టి దీన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు పోయినటువంటి జనరల్ గా మన గ్రామంలో చెప్తారు, ఎక్కడ పోయినా మొక్కని దేవుడు లేడు, మొక్కని రాయలేదు అన్నట్టు కోర్టు కేసు వచ్చిందని ఏదో చెల్లాంతుందని అమెరికాలో ఇక్కడికి వచ్చిందని 50 ఏళ్ల కింద పోయినోడు 60 ఏళ్ల కింద పోయినోడు ఇప్పుడు వచ్చిందని వారికి మీరు హెల్ప్ చేస్తారు. ఈ చిన్న చిన్న రైతులు 6 ఎకరాలు 5 ఎకరాలు 3 ఎకరాలు 10 ఎకరాలు వ్యవసాయం చేసుకొని బతుకుతున్నారు. నీకు పాస్బుక్ వాల్యూ లేదా, ధరణికి వాల్యూ లేదా, భూభారతికి వాల్యూ లేదా, ప్రొసీడింగ్ కు వాల్యూ లేదా? ఇవన్నీ ఇప్పుడు గోదావరిలో కలిపేసి చక్కగా ఎవరికి వస్తే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తే ఎట్లయితుంది, ఏమైతుంది? ఇవన్నీ గవర్నమెంట్ ఉందా లేదా, కలెక్టర్ ఉందా, ఆర్డీఓ ఉందా, అన్ని ఎంఆర్ఓనే మార్చేస్తాడా? లేదనుకుంటే అది అవుతుందా? ఇట్లనే మనం చంపక తింటారా? ఇదే నా ప్రభుత్వం, ఇదే నా సీఎం, ఇదే నా మంత్రులు, ఇదే నా లెక్క? ఎవరు లేరా? అంతా చూస్తుండగానే పగడి దొంగ లెక్క లూటీ చేస్తారా? ఈ భూములంతా మాయం చేసేస్తారా? భూములంతా పేరు మార్చేస్తారా? భూములంతా దయచేసి నేను సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎంక్వైరీ చేయాలి, ఈ రైతులను కాపాడాలి, ఈ భూములను కాపాడాలి. ఎందుకంటే మీరు కాపాడుతా అని చెప్తున్నారు, మీరు మాట ఇస్తున్నారు, కింద ఏం జరుగుతుందో మీరు కూడా. మన మేడ్చల్ నియోజకవర్గంలో బొమ్మిరాజ్పేట ఈరోజు మన మేడ్చల్ నియోజకవర్గంలోని గ్రామం బొమ్మిరాజ్పేట గ్రామంలో గత 50 సంవత్సరాల సంధి కూడా 70 సంవత్సరాల సంధి కూడా రైతులు వ్యవసాయం చేసుకుంటూ ప్రొసీడింగ్స్ తీసుకొని ఆంధ్ర కంబైన్డ్ రాష్ట్రంలో పాస్బుక్లు ఉన్నాయి, మళ్ళా ధరణి పాస్బుక్లు ఉన్నాయి, భూభారతి పాస్బుక్లు ఉన్నాయి, అన్ని వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉన్నా కానీ ఇప్పుడు 1000 ఎకరాల 1049 ఎకరాలు అది గత 60 సంవత్సరాల సంది కూడా చేస్తుంటే వాళ్ళను ఇప్పుడు వచ్చి ఈ భూమి ఎవరిదో అమెరికా అయినది, ఎవరిదో సాదా బైనామైనది, ఏదో చిన్న కేసు ఒక 7 ఎకరాల్లో తీసుకొచ్చి ఆ భూమి వేరేల పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడము, ఒక 50 ఎకరాల ఐటీసీ కంపెనీది ఎవరికి తెలియకుండానే ఐటీసీ కంపెనీది భూమి మార్చుకోవడము, ఇట్లా రకరకాలు. రైతుల రాజ్యం మన టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన వద్దుగా బాధలే బాధలు, బాధలే బాధలు, కబ్జలే కబ్జలు, కబ్జలే కబ్జలు. దీనికి ఈ రైతులను భరోసా నింపేందుకు, కాపాడేందుకు మన ఆపద్ బాంధవుడు, మన టైగర్, మన ఆర్ఎన్ ప్రవీణ్ గారు పెద్దలు గౌరవనీయులు, అదే మాదిరిగా మన లక్ష్మీరెడ్డి గారు, మన వైస్ చైర్మన్ అనిత గారు, మన చిత్తలపల్లి చైర్మన్ మన అనిత, మన ఎల్లుబాయ్ అమ్మ గారు, మన మేయర్ బావే గారు, చైర్మన్ అనిత గారు, కొండల్ గారు, మిగతా టీఆర్ఎస్ నాయకులు, పెద్దలు, చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, స్థానిక నాయకులందరూ కూడా పెద్ద కూడా పేరు పేరున నమస్కారం. నాకు బాగా తెలుసు, నేను మంత్రి ఉన్నప్పుడు కూడా ఈ ల్యాండ్ విషయం నా దగ్గరకు వచ్చింది. నేను కలెక్టర్ ఆఫీస్ లో పోయినా అప్పుడు కూడా ఆపినా, అప్పుడు కూడా ఇదే రవి మొత్తానికి ఈ బొమ్మరాజుపేట రైతుల వీరోచిత పోరాటాన్ని మీ కళల ద్వారా, మీ వీడియో కెమెరాల ద్వారా తెలియజెప్పడానికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ ఈరోజు మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారుల ఆదేశాల మేరకు బొమ్మరాజుపేట రైతులకు అండగా నిలవాలని ఈరోజు ఇక్కడికి వచ్చిన మరి భారత రాష్ట్ర సమితి నాయకులకు, నాయకురాళ్ళందరికీ కూడా మరొకసారి జై తెలంగాణ. మన అన్నలు పాట పాడుతుంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. మేము పోలీసులు ఎప్పుడు అంటున్నాం, ప్రాణం తీసేది తూట, ప్రాణం పోసేది పాట. మరి అంత గొప్ప పాట పాడి ఈ రైతన్నలకు మరొక్కసారి ప్రాణం పోస్తున్న మరి
గాయకులకందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ దుక్కి దున్ని మొక్క నాటి మొక్కకు నీళ్లు పోసి పుట్ల కొద్ది పంట తీసి ఈ రోజు ఆ పంట ఏ భూమి నుంచి పుట్టిందో ఆ భూమి ఇలా ఈ భూతాలు కాంగ్రెస్ భూతాలు కబ్జా చేస్తుంటే ఆ కబ్జాలకు వ్యతిరేకంగా ఈ రోజు పోరాటం చేయడానికి తమ గోడు వినండి అంటూ మాజీ సీఎం కేసీఆర్ కాన్వాయ్ని షామీర్పేటలో రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ భూముల రికార్డులు తారుమారయ్యాయని ఆరోపిస్తూ బొమ్మరాజ్పేట రైతులు షామీర్పేట తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన దిగారు. మండల కార్యాలయం వద్ద రాజీవ్ రహదారిపై ప్లకార్డులు పట్టుకుని రైతులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని నిరసనకారులను చెదరగొట్టారు. అదే సమయంలో మాజీ సీఎం కేసీఆర్ తన బామర్ది శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా ఆయన కాన్వాయ్ అక్కడికి చేరుకుంది. కేసీఆర్ కాన్వాయ్ని చూసిన రైతులు తమ సమస్యను చెప్పేందుకు ప్రయత్నించారు. భూముల రికార్డులో జరిగిన మార్పులను సరిచేసి తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో శామీర్పేటలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన కేసీఆర్ బామర్ది శ్రీనివాసరావు సుచిత్రలోని నివాసానికి చేరుకున్న శ్రీనివాసరావు పార్థివ దేహం సుచిత్ర నివాసానికి చేరుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. శ్రీనివాసరావు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేసీఆర్. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు కేసీఆర్. నిన్ననే సుచిత్ర నివాసానికి వచ్చి కుటుంబ సభ్యులను ఓదార్చిన కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యే మల్లారెడ్డి, పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. అంబర్పేట తిరుమల నగర్లో శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయాన్నే మహిళల అమ్మవారికి అభిషేకాలు, పుష్పాలంకరణ, కుంకుమార్చన, సహస్ర పారాయణం నిర్వహించారు. అమ్మవారి భక్తి గీతాలతో ఆలయ ప్రాంగణం భక్తి శ్రద్ధలతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు పాల్గొని శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. బ్రహ్మోత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అందరూ అక్కడ పక్కకు పెట్టేస్తాడు అయ్యగారు. ఆ ప్లేట్లో పెట్టి అరగింపు చేసేయండి, అట్లా పెట్టేసేయండి. అట్లా పెట్టమా లోపల చేస్తాడు. కుంకుమ దీనికి ఎత్తున కెమికల్ కదా కుంకుమ నల్లగా అవుతుంది. కష్టం అన్నీ పెట్టుకున్నా ఈ
పోలీస్ లైన్స్లో శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ దేవాలయం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళలు ఎంతో కృషి చేసి ఒక పవిత్రతను మెయింటైన్ చేస్తున్నారు, పవిత్రతను కాపాడుతున్నారు. మన ప్రాచీన సాంప్రదాయానికి ఈ ఆధ్యాత్మిక భావన చాలా అవసరం. మరి ఇక్కడ మహిళలు సమైక్యంగా ఉండి వాళ్ళే దీన్ని నిర్వహించడం చాలా సంతోషమైన విషయం. అలాగే కుటుంబాలన్నీ కూడా రేణుకా ఎల్లమ్మ పూజ చేసుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమం లాగా చేయడం చాలా సంతోషమైన విషయం. అయితే ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడు కూడా అనేక సంవత్సరాల నుంచి దీనికి ఒక గేటు పెట్టి ప్రత్యేకమైన రోడ్ ఇచ్చి వాళ్ళకి సౌకర్యం చేయాలి. కానీ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు అలాంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా పోలీసు వాళ్ళు చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఎందుకంటే ఇది పోలీస్ లైన్లో ఉన్నది. ఈరోజు మరి ఇక్కడ అంబర్పేటలో పోలీస్ లైన్స్ తిరుమల నగర్లో మరి రేణుకా ఎల్లమ్మ గారి రూపము ప్రతిష్టాపన జరిపించబడింది. అయితే ఈరోజు విశిష్ట ఏంటంటే ఈరోజు అమ్మవారి వార్షికోత్సవాలు జరపబడుతున్నాయి. గత 30 ఏళ్ల కిందట మరి అమ్మవారు ఇక్కడ నాగదేవతగా అవతరించి మరి ప్రతి ఒక్కరు భక్తులకు కూడా వారు అనుకున్న కోరికలు అన్ని కూడా నెరవేర్చి మరి ఇంతింతై అలాగే ఇక్కడ ఈ రోజుకు ఇలా పెద్దగా జరిపించబడింది. అంటే చుట్టుపక్కల ఉన్న మరి అందరు సోదరి అందరూ కూడా వీళ్ళే ఆడవాళ్లే మరి అందరు మహిళలే మరి అమ్మవారిని నిలుపుకున్నారు. రేణుకా ఎల్లమ్మగా ఇక్కడ అవతరించి భక్తులందరికీ కూడా వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుస్తున్నారు. అందరికీ ఒక పెద్ద నమ్మకం ఉంది. ఇక్కడనే కాకుండా చుట్టుపక్కల ప్లేసెస్ నుండి కూడా అందరు వచ్చి కూడా ఇక్కడ అమ్మవారి మొక్కులు తీర్చుకుంటారు. మరి ఇంత విశిష్టత ఉన్న అమ్మగారు ఇక్కడ పోలీస్ లైన్స్ లో మరి నెలకొల్పి ఉన్నారు. అయితే ఇక్కడ వీళ్ళ బాధ ఏంటంటే మరి గత 30 ఏళ్లుగా అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నారు. అందరికీ కూడా మరి భక్తులకు కొంగు బంగారమై నిలిచారు. కానీ ఇక్కడ వేరే వసతులు కూడా ఏమన్నా చేసుకుందామంటే మరి పోలీస్ వాళ్ళు సహకరించడం లేదు. అందరు కూడా కోరుకునేది ఏంటంటే దీనికి కొంచెం డెవలప్ చేయాలి. వీళ్ళు పూజలు చేసుకోవడానికైనా ఇంకా వేరే ఏమన్నా ఏర్పాట్లు చేసుకోవడానికైనా చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి పోలీస్ వాళ్ళు సహకరిస్తే దీన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసి మరి అలాగే భక్తులు చాలా మంది వస్తున్నారు కాబట్టి సరిపోవట్లేదు కాబట్టి ఇంకా కొంచెం ఫ్లోరింగ్ అది ఇది చేసుకొని డెవలప్ చేసుకోవాలని ఈ రోజు ఏంటంటే ఇంత పెద్ద వార్షికోత్సవం ఇక్కడ జరపబడింది. నిజాంపేట మండలం జట్ చెరువు తాండాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ ప్రకాష్ ఇటీవల రోడ్డు యాక్సిడెంట్లో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇంటికి చేరుకున్నారు. ఈ సమాచారాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి, డాక్టర్ మోహన్ నాయక్ తెలియజేయగా వారి ఊరికి చేరుకుని కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. యాక్సిడెంట్ గల కారణాలను అడిగి తెలుసుకుని పలు హాస్పిటల్ రిపోర్ట్స్ను పరీక్షించి తగు సలహాలు సూచనలు చేసి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాబు, రాజు, గోపాల్, లాలు తేజ, బాలకృష్ణ, సక్రి, సరోజ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లాలో యూరియా కొరతతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలు సరిపడా యూరియా ఎరువులను అందించడం లేదంటూ పెద్దేముల మండల కేంద్రంలో రైతులు రహదారిపై బైఠాయించి భారీ ఆందోళన చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై ధర్నా నిర్వహించడంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దేపుల మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రైతులు చేపట్టిన రాస్తారోకోతో తాండూరు నుంచి సంగారెడ్డి వైపు వెళ్లే ప్రధాన రహదారిపై రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. లేకపోతే ఇయ్యము మా మండలంలోకే ఇస్తాం మీకు ఇయ్యమని వేరే మండలంలో ఇయ్యము.
హైదరాబాద్ బషీర్బాగ్లో నిజాం హాస్టల్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హాస్టల్లో విద్యార్థులకు నాసిరకం భోజనం అందిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు ప్రధాన రహదారిపై బైఠాయించి భారీ ఆందోళన చేపట్టారు. వండిన అన్నం, కూరల గిన్నెలను రోడ్డుపైనే ఉంచి అధికారులకు హాస్టల్ నిర్వహణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. హాస్టల్ మెస్లో కనీస ప్రమాణాలు పాటించడం లేదని, పురుగులొస్తున్న నాసిరకం భోజనం పెడుతుండటంతో అనారోగ్యం పాలవుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతోనే విసిగిపోయి రోడ్డుపైకి రావాల్సి వచ్చిందని మండిపడ్డారు. విద్యార్థులకు తక్షణమే నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు బషీర్బాగ్ ప్రధాన రహదారిపై బైఠాయించడంతో అటు లిబర్టీ, ఇటు అబిడ్స్ వైపు వెళ్లే మార్గాల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో చర్చలు జరిపారు. ఉన్నతాధికారులతో మాట్లాడి భోజనం నాణ్యత పెరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.